హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై డీడీ ట్రావెల్ ఛానల్. ఈ ఛానల్‌లో వచ్చేసి మొత్తం నా ఎక్స్‌పీరియన్స్ గురించి, నా ట్రావెల్ వ్లాగ్స్ గురించి, నేను ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తానో అవి మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. కంప్లీట్‌గా ఈ అంటే నా గురించి నేను మొత్తం నా డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నా పేరు వచ్చి దిలీపు. మా ఊరు వచ్చేసి నెల్లూరు మాది. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, రీజన్ ఏం లేదు. పెట్టేశాను. తిరగాలని, ట్రావెల్ చేయాలనేసి, ఆ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని. ఆ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలానే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్‌గా మీరు ఆహ్, నేను ఎవరికైతే సజెస్ట్ చేస్తానంటే నా ట్రావెల్ ఛానల్‌ని ఆహ్, కంప్లీట్‌గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, మన నానమ్మకి కానీ, అమ్మమ్మకి కానీ, తాతయ్యకి కానీ ఇలా అందరికీ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆహ్, ఎవరైతే చూడలేకపోతారో గుళ్ళకి పోవాలని చాలామందుంటారు. కానీ వాళ్ళు పోలేకుండా ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల. ఆహ్, వాళ్ళకి ఏంటంటే నేను నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు పలానా మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. ఎన్నో టెంపుల్లున్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ నేను తిరగబోతున్నాను. నేను ఇప్పుడొచ్చేసి ప్రస్తుతానికి కన్యాకుమారిలో ఉన్నాను. ఈ కన్యాకుమారి అంటే లాస్ట్ మన ఇండియా మ్యాప్‌లో ఉన్న లాస్ట్. ఈ లాస్ట్ నుంచి మొత్తం నేను ఇండియా మొత్తం కవర్ చేస్తాను. అందులో ప్రతి ఒక్క స్టేట్‌లో ఉన్న ఏదైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో, అలాగే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మన ఇండియాలో. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. ఓకేనా? కొంచెం లేట్ అవ్వచ్చు, ఫాస్ట్‌గా రావచ్చు. ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను మీకు. ఓకేనా? అందుకని నేను మన ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే చూడలేకపోతారో, పోలేకపోతుంటారో వాళ్ళకి నేను నా ఛానెల్ అనేది నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను. అలాగే ఉన్నారు గదా! నా ఏజ్ వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా పోవాలని చాలా ఆశలుగా ఉంటాయి. అంటే కాలేజీలో ఉండేటప్పుడు గానీ, కాలేజ్ అయిపోయిన తర్వాత గానీ, చాలా అంటే నాకు ఉన్న ఫీలింగే వాళ్ళకి ఉంటది. ఎందుకంటే ఆ సేమ్ ఏజ్, సేమ్ ఆహ్, అవు అలా ఆ ఒక ఆశ అనేది మనకి చాలా ఉంటది. అక్కడికి పోవాలి, ఇక్కడికి తిరగాలనేసి. వాళ్ళకి కూడా పోలేకుండా ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అక్కడ ఏదైతే ఎస్టేట్‌లో ఉన్నాయో, అక్కడ బడ్జెట్స్ కానీ, ఇక్కడ స్టేస్ కానీ, మొత్తం ఎంతైతే అవుతుందో, అరే! ఈ ఈ పలానా టూరిస్ట్ ప్లేస్‌కి ఇంత అవుతుంది అని ఖచ్చితంగా నేను చెప్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది. ఓకే. అంత నేను అడ్జస్ట్ చేసుకొని పోగలుగుతాననేసి మీకు ఒక ఐడియా వస్తది. అప్పుడు మీరు కూడా రావచ్చు. ఓకేనా? అంటే నేను నేనొక వీడియో పెట్టాను గదా! కాణిపాకం వీడియో అది. అది దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగారు, "ఏందిరా ఏం మాట్లాడలేకపోతున్నావు? ఏంటి అసల ఏంటి?" అనేసి. నేను ఇంటికాడ అయితే భయంకరంగా మాట్లాడతా అసల. అంటే మాట్లాడడం గూడా గాదు. అంటే నేను మాట్లాడితే మా ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలేరు. అంటే కిండల్ చేయడం తప్ప మాట్లాడడం రావట్లే నాకు. అదొకటి ప్రాబ్లమ్ అయిపోయింది. మాట్లాడి ఈ ఈ వేలో మాట్లాడాలనంటే నాకు మాట్లాడడానికి ఆ విధంగా రావట్లేదు. సో, ఏంటంటే కొంచెం టైం పడతది. కంపల్సరీ పికప్ అవుతాను. మంచిగా మాట్లాడతాను. మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. ఓకేనా? మీరు ఏం లేదు, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నేను అడగట్లేదు అసల. నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 2 వీడియోస్ చేసేస్తున్నాను. ఈ వీడియో చేయకముందు ఒక 2 వీడియో బిఫోర్ చేస్తున్నాను. అవి కూడా అప్‌లోడ్ చేయాలి. కన్యాకుమారిలో మొత్తం ఏదైతే ప్లేసెస్ ఉంటాయో అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి వీడియోస్ తీసేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, నేను అసలు ఏంటి? నేనెవరు? ఏంటి? మొత్తం తెలియాలి కదా మీకు. సో, అందుకనే నేను చేయడానికి రీజన్ ఈ వీడియో అనేది నేను. అంతే. ఆహ్, చాలామంది అడిగారు, ఫ్రెండ్స్ అడిగారు, "ఏందిరా?" అంటే కంప్లీట్‌గా నాది అంటే నేను ఒక కామెంట్ పెట్టడానికి కూడా ఒక వీడియోకి ఆలోచిస్తాను నార్మల్‌గా. అలాంటిది నేనిప్పుడు కంప్లీట్‌గా ఆన్‌లైన్. అంటే ఆన్‌లైన్‌లోకొచ్చి ఇప్పుడు నేను వీడియోస్ చేయడం కానీ, నేను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అంటే కంప్లీట్‌గా నా లైఫ్‌ని నేనిప్పుడు ఆన్‌లైన్‌లో చేస్తున్నా. చాలామంది అడిగారు, ఏందిరా ఇలాగ సడెన్ చేంజ్ ఏంట్రా? సడెన్‌గా ఇట్లాగ ట్విస్ట్ ఇట్లాగ ఏందిరా? అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు. చెప్పాను. ఇంకా అట్లా, ఇట్లా అనేసి చెప్పాను. ఓకే. చాలామంది బాగా చెయ్యి అని జెప్పారు. చాలామంది బాగా రెస్పాన్స్ అయితే బాగొచ్చింది నిన్న. ఇంట్లో వాళ్ళు గూడా బాగా చెప్పారు. మా అమ్మ మా అమ్మ నేను ఇప్పుడు అనుకున్నది అయితే కాదిది. 2023 నుంచి నేను అనుకుంటున్నా. కానీ నాకిప్పుడు కుదిరింది. 2026కి కుదిరింది. సో, చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేశాను.
మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను బాగా చేస్తానని నేను కోరుకుంటున్నాను నేను. అంటే చాలామంది కూడా అడగడం ఎలా అంటే, అంటే నేను ఇంట్లో నేనొక్కడినే. మా ఫ్యామిలీలో నేనొక్కడినే. సో, ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంతమందయితే "ఏందిరా పని జేసుకోవచ్చు గదా! ఏమన్నా జాబ్ జేసుకోవచ్చు గదా! జాబ్ జేసుకొని ఏంటి ఒక్కడివే గదా! ఏంటి ఇవన్నీ ఏంది తిరగడం ఏంటి? ఈ ఏజ్‌లో ఏంటి?" అంటే ఈ ఏజ్‌లోనే గదా! ఇంట్లో మనం ఏమన్నా సంపాదించి పెడితేనే గదా! నా ఇదిలోకి చాలామంది కూడా మాట్లాడారు. సో, చెప్పాను. నేను గూడా చెప్పాను. నేను గూడా ఆ పనే జేస్తున్నానని జెప్పాను. హ్మ్. ఇప్పుడు ఏంటంటే వచ్చాయి. కానీ అంటే నేనేమి ఇప్పుడు అంటే తిరుగుతున్నానంటే ఏదో ఎంజాయ్ కోసం ఏమి అంటే ఒకరోజు అనుకోని ఇట్లా వచ్చేసిందేం కాదిది. మా అమ్మకి నేను ఎప్పటినుంచో ఎన్ని రోజుల నుంచో చెప్పుకుంటూ, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఇట్లా వచ్చాను నేనిప్పుడు ఇట్లా చేయాలనేసి. ఇప్పటికి కుదిరిందది. ఆల్మోస్ట్ నాకు 3 ఇయర్స్ పట్టింది నాకు. ఆహ్, చూడాలింకా. అంటే మీకు ఎలా చెప్పాలో నాకు అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను. అంటే నేను గూడా ఇప్పుడు ఎళ్తానంటే మా అమ్మేమి "ఎళ్ళిపో నాయనా, ఎళ్ళు నాయనా" అని జెప్పేసి నన్ను ఏమి పంపియలేదు. మా అమ్మ గూడా చాలా బాధపడింది. అంటే చాలా, చాలా అంటే చాలా. అంటే మా అమ్మయితే నేను చెప్పగానే "ఇట్లాగమ్మా, ఇట్లా ఎళ్ళాలమ్మా, ఇట్లా ఏంటిమ్మా" అని జెప్పేసి ఎళ్ళాలి అని చెప్తే మా అమ్మ సరే అని చెప్పింది. సరే అనే టయానికి ఇంకా ఒక డేట్ అనేది అనుకున్నాం మేము. అంటే ఈ మంత్ సిక్స్త్, సిక్స్త్‌కి ప్లాన్ జేసింది మొత్తం. అంటే నా నా పేరు మీద ఆ డేట్ బాగుంది అనే లోపల ఆ డే నేను స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నా ఇంక. సో, ఇంకా డేట్ వచ్చే కొంది ఇంకా ఏంటంటే మా అమ్మ "ఏంది నాన్న ఇట్లాగ ఏందిరా ఇట్లాగ ఎళ్ళిపోవాలని" జెప్పేసి సడెన్‌గా ఏడ్చేసేసింది. ఆహ్, ఇంకా నేను న న ఇంక మనం ఏం మాట్లాడతాం? నాకు మాటలు లేవు ఇంకా నాకు. ఆహ్, నాకింక నా కంట్లో గూడా అట్టే నీళ్ళు అట్లానే వచ్చేసినియి నాకు. ఇంక నాకు మా అమ్మ ఒకటే నాకు. మా అమ్మ మా అమ్మున్నంత ఇష్టం నేను మా అమ్మకి కూడా ఇప్పటికి కూడా చెప్పుకోలేదు మా అమ్మకి నేను. మా ఇట్లా, ఇట్లా అని కూడా నేను ఎక్స్‌ప్రెస్ అంటే నేను చేయలేను నేను అలాగా. అలాంటోడిని నేను. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకొక మెమరీ ఇది. నాకు నాకొక మెమరీ ఇది. మా అమ్మ అంటేనే నాకు అంతిష్టం. మా నాన్న కూడా నాకిష్టం లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడే కాదు. ఎప్పటికి మా అమ్మ ముందు కూడా చెప్తాను. మా అమ్మ అంటేనే నాకు చాలా ఇష్టం మా అమ్మకి. మా అమ్మ కూడా ఈ వీడియో చూస్తుంటది. చూసి చూడు, చూడు చూడు అది. ఆహ్, ఆ టైంలో అట్లా అయిపోయింది. కానీ నేను మొత్తానికి ఒప్పించుకొని మా అమ్మని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసి మా అమ్మకి చెప్పి మా అమ్మ నన్ను ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తది. ప్రతి ఒక్క దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తది ఖచ్చితంగా. ఇప్పటికి నేను ఇట్లా వస్తున్నా గానీ, మా అమ్మ నాకు మొత్తం మనీ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్క దానికి నాకు సపోర్ట్ చేయడం కానీ, ఏదైనా గానీ, మా అమ్మ నాకు ప్రతి దాంట్లో నా ఎనకాల ఉండి నాకు సపోర్ట్ చేస్తది. అందులో మాటకి నేను చెప్పలేదు. నేను ఇప్పటిదాకా మా అమ్మకి కూడా ఇలాగ ఎక్స్‌ప్రెస్ చేయలేదు నేను. కానీ, కానీ నా కోసం నేను తీసుకున్న మా అమ్మ కోసం నాకొక గుర్తుగా ఉన్న ఒక వీడియో ఇది అంతే. అది. చూడండి మొత్తానికైతే ఈ మన ఛానెల్‌లో వచ్చేసి కంప్లీట్‌గా మనకి ట్రావెల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ ట్రావెలింగు. మెయిన్ వచ్చేసి మనకి టెంపుల్స్. అంటే మీకేదో చూపించాలి అని టెంపుల్స్ తిరగాలని కాదు. కంప్లీట్‌గా అంటే నాకేంటంటే నేనే నాకు ఫస్ట్ మైండ్‌లో ఏంటంటే టెంపుల్స్ తిరగాలనేసి నాకు ఎప్పటినుంచో ఉంది. సో, నేనేంటంటే అలా కవర్ చేస్తూ అలాగే మీకు చూపిస్తాను. ఓకేనా? మీకు పర్టిక్యులర్‌గా పలానా టెంపుల్ ఇట్లాగ నాన్న ఇది పోవాలి అని చెప్పేసి మీకు కావాలా అని అనుకుంటే మీరు చూడలేకపోతే ఆ టెంపుల్‌ని ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా మీరు నాకు పెట్టండి. నేను ఖచ్చితంగా మీకోసం ఆ టెంపుల్‌కెళ్ళి ఖచ్చితంగా నేను చూపిస్తాను. లేదా ఆ టెంపుల్ కాదా ఇంకొక ప్లేస్ ఏమైనా చూపించాలా? ఆడికి మీరు పోలేకపోతున్నారా? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మెసేజ్ చేయండి. ఓకేనా? నేను ఖచ్చితంగా ఆ ప్లేస్ మీకు చూపిచ్చే తీరుతాను ఖచ్చితంగా. ఓకేనా? ఆహ్, నేను మాక్సిమం సజెస్ట్ చేసేదొచ్చేసి నాకు ఏజ్డ్ పర్సన్స్‌కి, ఇంట్లో పోలేకున్న వాళ్ళకి,
నెక్స్ట్ వచ్చేసి నా ఏజ్ వాళ్ళకి. నా ఏజ్ వాళ్ళు కూడా తిరగాలనే ఉంటది అందరికి. సో, నాకు కుదిరిందంటే నేను అలా ఇంట్లో చెప్పి అట్లాగా చేసుకున్నాను. సో, ఎవరైతే చూడలేకపోతున్నారో నా ఫ్రెండ్స్‌కి కానీ, నా ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది. నాకు ఉండేది ఇద్దరు ఫ్రెండ్స్ ఉండారు నాకు. ఒకడొచ్చేసి నవీను, ఇంకోడొచ్చేసి ప్రమోద్. వీళ్ళిద్దరు. నేను నేనెళ్తున్నానంటే ఆహ్, మా ఇంట్లో వాళ్ళు ఏడ్చారు అంటే ఒక అర్థం ఉంటది. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నాకు నేనొక్కడినే ఇంట్లో. మా ఇంట్లో నేనొక్కడినే. కానీ నాకు మా అమ్మ వాళ్ళ అన్న కొడుకులు గానీ, మా అమ్మ వాళ్ళ అన్న, ఆ అక్క, అక్క కొ కొడుకులు గానీ, వీళ్ళు నాకు హ్మ్, నాకిప్పటికి గుర్తు. నాకేంటంటే చిన్నప్పుడు మనం దొంగ పోలీస్ ఆడుకునేవాళ్ళం గుర్తుంది గదా! అప్పుడు మనం దాంకొని మనం ఎవరైతే ఎక్కువ సేపు దొరకకుండా ఉంటామో వాళ్ళే ఒక ఇదిగా ఉండి కనుక్కునేది అట్లాగా. కానీ అలాంటి టైంలో గూడా ఇప్పుడు ఒక చెట్టుల్లోకి మొత్తం అంటే కంపల్లో ఉండే చెట్లలోకి పోయి దాక్కునేవాళ్ళం. అలాగే నేను గూడా నేను చిన్న పిల్లోడిని, మా అన్నేమో ఉండేవాడు. మా అన్న ఆహ్, నన్ను ఆ టైంలో గూడా వదలకుండా మా అన్న అంటే ఈపు ఎనకాల ఎక్కించుకొని ఇట్లా మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఇట్లాగ తీసుకొనెళ్ళేవాడు. నాకిప్పటికి గుర్తది. అంటే ఆ ఎఫెక్షన్స్ ఆ మూమెంట్స్ ఏంటంటే అవి వేరది. అలాగని నేను అంటే ఇప్పుడు నాతో మాట్లాడడం మా అన్న గాని, మా మామ వాళ్ళు గాని తక్కువగా ఉండొచ్చు. కానీ అలాగనేసి మనం అని అనుకోబల్లేదు. అది వేరు. అంటే వాళ్ళకి ఉంటది. వాళ్ళు నే నాకన్నా గాని వాళ్ళే ఎక్కువ అనుకుంటారు. అరే! నా తమ్ముడు రా వాడు, మా అల్లుడు అనేసి వాళ్ళే అనుకుంటారు. కానీ నేను భలే ఎదవను నేను. అసలా నేనే అసలు అనుకుంటా. కానీ మా అన్నకి నాకిప్పటికి గుర్తది. నేను చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను ఒక ఫస్ట్ క్లాస్‌లో గాని, ఆ టైంలో ఉంటాను నేను. నాకిప్పటికి గుర్తది. ఆహ్, మా అన్న నన్ను అట్లాగ ఎక్కించుకొని పోయేవాడు. మా అన్న అది పేరు గూడా వచ్చేసి రాంబాబు. ఆహ్, నాకిప్పటికి గుర్తది. నేను నాకు ఆ మూమెంట్ గూడా నా కళ్ళ ముందు ఇప్పుడు పోతుంటది నాకు. అట్లా చేసేవాళ్ళు. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అలాగా ఉండేవాళ్ళు నన్ను. అంతేగాని మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారు, ఎవరైతే బాగుంటారో వాళ్ళే మనకి అనుకోవాలే గానీ అనుకున్నా నేను లబోదిబో కొట్టుకున్నా నేను ఫస్ట్‌లో. ఇట్లా 2023 అని చెప్పాను గదా! అప్పుడే నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఏమనుకున్నాను, అరే! నా ఫ్యామిలీ వాళ్ళేమనుకుంటారేమో, నేనిలా ఎళ్తే, నా ఇంటి పక్కనోళ్ళేమనుకుంటారో, నా బంధువులేమనుకుంటారు అని నేనే అంటే నేను డిసప్పాయింట్ చేసుకొని నేను చాలా తక్కువగా చేసుకొని నేను ఆగిపోయాను నేను. ఆ మూమెంట్‌లో 2023 నుంచి నేను ఇప్పటిదాకా 3 సంవత్సరాలు ఆల్మోస్ట్. అంటే 3 సంవత్సరాలు నేను ఆగిపోయానంటే నాకు ఏదైనా రీజన్ ఏదైనా ఉందంటే అదొక్క రీజన్ నాకుంది. నేను ఆగిపోవడానికి కారణం. హ్మ్. వాళ్ళని మనం పట్టించుకోకూడదు ఫస్టు. మనం పట్టించుకున్నామంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఆ నలుగురేమనుకుంటారు అని అనుకుంటే మాత్రం ఏది చేయలేము, ఎక్కడికి పోలేము, ఎక్కడికి తిరగలేము. ఉండేది మనల్ని ఎత్తి పొడచడానికి మాత్రమే ఉన్నారు. మనం ఇంట్లో గానీ, ఏమైనా అయినా గానీ మనకి వచ్చేది, చేసేది ఏమీ లేదు. అదైతే ఖచ్చితంగా నాకు అర్థమైపోయిందెప్పుడో. సో, ఆహ్, ఫ్రెండ్స్ అని జెప్పాను గదా! ఇద్దరు ఫ్రెండ్స్ అని జెప్పాను గదా! వాళ్ళిద్దరొచ్చేసి నేనెళ్ళే టైంకి ఎంతో వాళ్ళు నాకన్నా నాకన్నా వాళ్ళిద్దరు చాలా ఫీలయ్యారసల. వాళ్ళిద్దరిని నేను చాలా మిస్ అవుతున్నాను. ఆహ్, ఎప్పుడు కలిసి తిరిగేవాళ్ళం మేము ముగ్గురమే. మేము ముగ్గురం ఎక్కడికి పోవాలన్నా గానీ మేము ముగ్గురం ఉండేవాళ్ళం. ఎక్కడికి తిరిగేవాళ్ళన్నా మేము ముగ్గురం పోయేవాళ్ళం. ఆహ్, మిస్ యూ నవీన్, ప్రమోద్. అది. మొత్తానికి చూడండి. ప్రతి ఒక్క వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు చాలామంది వీడియోస్ అయితే చూసారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేయండి. అయి చేయండి. అంటే నాకు అవి మెయిన్ కదా! మెయిన్ అయ్యే లోపల నేను అడగాల్సొస్తుంది. అయి మెయిన్ కాకపోతే నేను అడగను మెయిన్ అంతగా ఇంకా అడిగేవాడిని కాదు. చూడండి. చూసి చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ ఏదో చేసేసేయండి. ఆ లైక్ ఏదో కొట్టేసేయండి. ఆ! సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఈ అంటే మీరు చేసే లైకు, ఈ సబ్స్క్రైబ్ ఏంటంటే నాకొక
ఫుల్ ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకు. ఇంకా చేయాలి, ఇంకా తిరగాలి, ఇంకా తొందరగా పెట్టాలి వీడియోస్ అనేది నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది. నిన్న నేను క్రియేట్ చేసి పెట్టగానే నాకు 0 నుంచి దాదాపు ఇప్పుడు నాకు ఒక 50 ఆల్మోస్ట్ 40 చేంజ్ ఫాలోవర్స్ వచ్చారు. నాకు ఆ వచ్చే ఒక్కొక్క ఫాలోవర్ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేదో మనకి అంత ఫీల్ వస్తుంది. సో చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయగలుగుతాను, చూడగలుగుతాను. ఓకేనా? ఆహ్, ఇంకా ఇది నేనైతే చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను. సరే మరి ఉంటాను. బాయ్.